షలోం. కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, ప్రాణం పెట్టిన దేవుడు, క్షమించే దేవుడు, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇవన్నీ ఏవో ఒకవేళ సినిమా టైటిల్స్ లేదా బైబిల్లో ఉన్న ఆ వాక్యాలు అనుకుంటున్నారేమో. ఇవన్నీ కూడా దేవుడికి కలిగిన గుణాలు. దేవుడికి రెండు వైపులు ఉన్నాయండి. ఒక కాయిన్కి రెండు వైపులు ఎలాగైతే ఉంటుందో, కరుణ, ప్రేమ, దయ, జాలి, ప్రాణం ఇవన్నీ కూడా ఒకవైపు అయితే, దేవుడికి ఇంకొక వైపు కూడా ఉన్నది, ద అదర్ సైడ్. ఆ అవతల వైపు కానీ దేవుడిని కానీ మనం చూస్తే శిక్షించే దేవుడు, నేను నీకు విరోధినై ఉన్నాను అని రాయించిన దేవుడు, నేను నీకు శ్రమ కలుగు చేస్తాను అని రాయించిన దేవుడు, అవమానము నిన్ను నేను నొందిస్తాను అని మనతో మాట్లాడిన దేవుడు, నీ గాయమునకు ఎవ్వరు కూడా చికిత్స చేయరు అని చాలా కఠినంగా మాట్లాడిన దేవుడు ఇంకొక రకంగా మనం చూడవచ్చు. ఇవన్నీ కూడా దేవాది దేవుడికి ఉన్న గుణాలలో అవతల వైపండి. ఒక పక్క ప్రేమ అయితే ఇంకొక పక్క శిక్ష. ఈ యొక్క సాయంకాల సమయంలో నహూము గ్రంథము నుండి కొన్ని ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకుందాం. యోనా గ్రంథము పార్ట్ 1 అయితే, ఈ యొక్క నహూము గ్రంథము పార్ట్ 2 అంటే లూకా సువార్త, అపోస్తలుల కార్యములు ఎలాగో ఈ యొక్క యోనా గ్రంథము 1 అయితే, నహూము గ్రంథము పార్ట్ 2 దాంతో ముగించడం జరిగింది. ఈ నహూము అనే ఈ యొక్క వ్యక్తి బైబిల్ గ్రంథంలో చిన్న ప్రవక్తలుగా మనము చూస్తాము. ఈ నహూమ్, NAHUM అనే ఈ యొక్క నహూము అనే యొక్క పదానికి మీనింగ్ ఏంటంటే కంఫర్టర్ అని అర్థం అండి. ఓదార్చువాడు, ఓదార్పు అంటే ఈ వ్యక్తి ఓదార్పుని కలుగ చేస్తాడు. మరి ఈ వ్యక్తి ఒక జూయిష్ ప్రాఫిట్. ఈ నహూము అనే ప్రవక్త ఎక్కడ ప్రవక్త అంటే ఈ యొక్క యూదా మత సాంప్రదాయాలలో పుట్టి పెరిగిన ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ నహూము. నహూము గురించి ఎక్కడా మనకి లోతుగా వివరాలు కుటుంబం గురించి తెలియదు, కానీ ఎల్కోషు అనే పదం మాత్రమే మనము చూస్తాం. ఈ యొక్క వ్యక్తి యూదా ప్రాంతానికి చెందినవాడు. బైబిల్ గ్రంథంలో 2 నహూములు ఉన్నారు. కన్ఫ్యూజ్ అవుతారేమో, దయచేసి గమనించండి. పాత నిబంధన కాలంలో ప్రవక్త అయిన నహూమును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయము 25వ వచనంలో కూడా ఇంకొక నహూము ఉన్నాడండి. ఆ వ్యక్తి కాదు, ప్రవక్త అయిన నహూమును గురించి ఈ సాయంకాలము క్లుప్తంగా మనము ధ్యానము చేస్తాం. ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాలు ఎందుకు మనము చేస్తున్నామంటే, అనేక మంది స్టూడెంట్స్ ని దృష్టిలో ఉంచుకొని, అనేక మంది ఇంట్రెస్ట్ ఉన్న వారిని దృష్టిలో ఉంచుకొని పిన్ పాయింట్ గా కొంత సమయం అవుతున్నప్పటికీ నేను చెప్తున్నాను, దయచేసి అవకాశం ఉంటే నోట్స్ లో రాసుకోనండి. నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ బైబిల్ స్టడీ కార్యక్రమాలు కానీ మీరు చూస్తే ఆ పుస్తకం గురించి కనీసం ఒక 50% అవగాహన అయినా మీకు వస్తుంది. అంటే ఆ పుస్తకం గురించి కంప్లీట్ పిక్చర్ మీకు ఖచ్చితంగా వస్తుంది గనక బ్రేక్ లేకుండా చూడాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఎప్పుడు ఈ యొక్క గ్రంథాన్ని రచించాడు అని మనం చూస్తే 697 నుండి 642 వరకు ఉజ్జాయింపుగా. ఈ భక్తుడు ఏ కాలంలో జీవించాడంటే 663 నుండి 612 ఆ కాలంలో ఉజ్జాయింపుగా జీవించాడు. ఎప్పుడు ప్రవచించాడంటే 663 నుండి 650 మధ్యలో ప్రవచించడం జరిగింది. ఎక్కడ ప్రవచించాడంటే, ఎవరి గురించి ఉద్దేశించి ప్రవచించాడంటే, నినివే పట్టణం గురించి ప్రవచించాడు. ఆ అష్షూరియుల ఎంపైర్, ఆ యొక్క క్యాపిటల్ సిటీ గురించి నినివే గురించి ప్రవచించడం జరిగింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే
మరి యూదా ప్రజల్ని ఉద్దేశించి యూదా ప్రజలకి ఓదార్పునివ్వడానికి ఈ యొక్క వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. మరి ఈ యొక్క యూదా జనాంగము అష్షూరీయుల ప్రాంతంలో ఈ నినివే పట్టణంలో అనేక మంది చిక్కుకుపోయారు. బానిసలుగా అక్కడకు కొనుపోబడ్డారు, అక్కడ ఉండిపోవలసి వచ్చింది. వారిని ఈ అష్షూరీయులు చాలా చాలా క్రూరంగా బాధించేవారు, చాలా చాలా దారుణంగా పరిపాలించేటువంటి వారు. మరలా చెప్తున్నాను, ఇంతకు ముందు చెప్పాను, ఏ దేశమైనప్పటికీ, ఏ రాజ్యమైనప్పటికీ, ఏ కాలంలో అయినప్పటికీ దేవాది దేవుడు చూస్తూ ఉంటాడు. మరి తన ప్రజల్ని బాధపడితే చూసి ఖచ్చితంగా ఉగ్రతను తీసుకొని వస్తాడు. ఈరోజు కూడా మనం ఉండేటువంటి ప్రాంతాల్లో సరిగ్గా మాట్లాడడానికి లేదు, ఎదిరించడానికి లేదు, ఉన్నవి కోల్పోతున్నాం. ధనవంతులు అవుతున్నారు, బేదలు అయిపోతున్నారు. ఇంకా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒక దినం వస్తుంది, ఖచ్చితంగా దేవుడు ఉగ్రత మరి మనల్ని బాధించేటువంటి వారి మీదకి వస్తుందనే సత్యాన్ని మనం మనసులో ఉంచుకుందామండి, బయటికి చెప్పద్దు ఎవరికి. ఏమిటి వీరు ఎటువంటి పరిపాలన జరిగించేవారంటే, నహూము గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు గాని మనం చూస్తే, మరి ఇంపేల్మెంట్ అని అంటారు ఇంగ్లీష్లో. అంటే మరి సూది లాంటి ఆ యొక్క వస్తువుతో గుచ్చి మరి మనుషుల్ని చంపడము. అలాగే మరి చాలా సందర్భాల్లో తొక్క తీసేస్తాను అలాంటి మాటలు అంటూ ఉంటుంటారు కదా కొంతమంది పూర్వీకులు. నిజంగానే శత్రువుల్ని అనగా యూదా జనాంగాన్ని పట్టుకొని బ్రతికి ఉండగానే ఈ స్కిన్ ని తీసేసి చంపేసేటువంటి వారు, బ్రతికుండగానే ఈ కాళ్ళు చేతులు యాంపిటేషన్ చేసేటువంటి వారు, బ్రతికి ఉండగానే ఈ కళ్ళుని పీకేసేటువంటి వారు, బ్రతికి ఉండగానే మరి మనుషుల్ని కాల్చేసేటువంటి వారు, అంత క్రూరంగా మనుషుల్ని బాధపట్టేటువంటి వారు. ఇటువంటి సమయంలో ఈ యొక్క నహూము భక్తుడు ప్రవక్త ఈ యొక్క ఇశ్రాయేలీయులకు, యూదా జనాంగానికి ఏం చేశాడంటే ఓదార్పునిస్తూనే ఆ నినివే పట్టణస్తులకి, అష్షూరీయులకి మరి వార్నింగ్ ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అదే ఈ నహూము గ్రంథము. మరి నహూము ఏ రాజు కాలములో జీవించాడు, ప్రవచించాడు అని మనం చూస్తే, ఈ యొక్క యూదా జనాంగాన్ని పరిపాలించిన 14వ రాజైన మనష్షే ఆ కాలంలో ఈ యొక్క వ్యక్తి 647 నుండి 42 సంవత్సరాల్లో మరి ప్రవచించినట్లుగా మరి మనము చూడవచ్చు. మరి నహూము సమకాలీకులు ఎవరు అని మనం చూస్తే, ఇర్మియా భక్తుడు, హబక్కూకు భక్తుడు, అలాగే జెఫన్యా భక్తుడు. అంటే వీళ్ళందరూ కూడా సమకాలీకులు. ఈ టైంలో నహూము భక్తుడు ప్రవచించినట్లుగా మరి మనము చూస్తాం ప్రియులారా. మరి ఈ యొక్క దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు అక్కడికి పంపించేశాడు, ఎందుకు ఆ యొక్క చెరలోనికి వెళ్ళిపోవడానికి, ఎందుకు ఈ ఇశ్రాయేలు ప్రజల్ని ఆ యొక్క శత్రువులకి అప్పచెప్పాడు, అది కదండి మనం చూడాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి పాపంలో ఉంటుండగా, శాపం అనుభవిస్తుండగా ఒక వ్యక్తి ఓదార్పునిచ్చాడంటే ఆ వ్యక్తికి శాపం వచ్చిందని. ఎందుకు శాపం వచ్చిందో కూడా మనం చూడాలి కదా. ఈ ఇశ్రాయేలీయులకి శాపం వచ్చింది. దేవుడి యొక్క శిక్షని వారు అనుభవిస్తూ ఆ నినివే ప్రాంతంలో అష్షూరీయుల క్రింద ఉన్నారు. ఆ విషయంలో మనము గమనిస్తే ఎందుకు వచ్చిందంటే సింపుల్ గానండి, విగ్రహారాధన, అలాగే సోషల్ ఇంజస్టిస్. ఏమండి, పాత నిబంధన కాలంలో ఈ చిన్న ప్రవక్తలు, అలాగే యెషయా ప్రవక్త, వీళ్ళందరూ కూడా మరి సాంఘిక అపచారం గురించి, దురాచారం గురించి, ఈ యొక్క సోషల్ ఇంజస్టిస్, సాంఘిక అన్యాయము గురించి వారు మాట్లాడడం జరిగింది. చాలా సందర్భాల్లో మనం భక్తి అంటే ఒకటే అనుకుంటున్నాం. ఈ రోజుల్లో కూడా అన్యాయం జరుగుతుంటే, ఈ రోజు కూడా ఇశ్రాయేలు దేశము ఆ యొక్క పాలస్తీన్ని, హమాస్ని అనుకొని ఈ ఇశ్రాయేలీలు ఆ యొక్క గాజా పట్టణంలో జీనోసైడ్ చేస్తే భక్తి పరులు కళ్ళు మూసుకుపోయి భక్తిహీనులుగా, ఆ యొక్క అంధ భక్తులుగా ఇశ్రాయేలు దేశాన్ని సపోర్ట్ చేస్తున్నారు. బాధాకరమైన సంగతి.
సోషల్ ఇంజస్టిస్ జరుగుతుంటుంటే ఇక్కడ గిటారు కొట్టుకుంటున్నారు అంటున్నారు, ఇలాగా ఊగుతున్నారు. బాధాకరమైన సంగతి. ఈ వ్యక్తి కూడా ఈ నహూము సోషల్ ఇంజస్టిస్ కారణంగా, విగ్రహారాధన కారణంగా ఇశ్రాయేలీయులారా మీకు శిక్ష వచ్చిందని వారితో మాట్లాడుతున్నట్టు మరి మనము చూస్తామండి. చూద్దాం, దాని గురించి కొంచెం ముందుకు వెళ్దాం. బైబిల్ స్టడీ కదా, స్టెప్ బై స్టెప్ మనం ముందుకు వెళ్దాం. మరి ఎవరిని ఉద్దేశించి రాశాడు? యోధా జనాంగాన్ని, మరి అలాగే నినివే పట్టణస్థుల్లో ఉన్న ఆ యొక్క అష్షూరీయుల ప్రాంతంలో ఉన్న రాజుల్ని, ఆ ప్రజల్ని ఉద్దేశించి రాయడం జరిగింది. యోనా భక్తుడు కృపను గురించి ప్రవచిస్తే, నహూము భక్తుడు తీర్పును గురించి ప్రవచించాడు. ఇంకొంచెం ముందుకు వెళ్తే యోనా భక్తుడు లవ్ ఆఫ్ గాడ్ గురించి చెప్తే, నహూము భక్తుడు జస్టిస్ ఆఫ్ గాడ్ గురించి మరి చెప్పడం జరిగింది. ఒక పక్క నినివేలో ఉన్న అష్షూరీయులకి తీర్పు, జడ్జిమెంట్ ప్రకటిస్తూనే, ఈ చేత్తో అక్కడ బాధపడుతున్న ఈ యొక్క ఇశ్రాయేలుకి, యోధా జనాంగానికి మరి కన్సోలేషన్, కంఫర్ట్, సమాధానం ఇస్తున్నాడు. మొదటి అధ్యాయం 12వ వచనంలో, 15వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచనంలో ఈ వాక్య భాగాల్ని మరి మనం చూస్తాం. ఇది చాలా క్లుప్తమైన బ్యాక్గ్రౌండ్ అండి, అరగంటే కార్యక్రమం కాబట్టి త్వరగా నేను ముందుకు వెళ్తున్నాను. మరి ఈ యొక్క నహూము గ్రంథము నుండి మరి ఈరోజు మరి మనము ఏమి అర్థం చేసుకోవచ్చు, ఏమి నేర్చుకోవచ్చు అని మనం గమనిస్తే, తీర్పు, జడ్జిమెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. తప్పనిసరిగా తీర్పు అనేది ఎవరికైనా, ఎలాగైనా, ఎప్పుడైనా వస్తుంది. దయచేసి అందరూ చూడాలని కోరుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియో మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకునే మార్గమును కలుగ చేయును. బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా సెలవిస్తున్నాడు దేవుడు. ఒక్కొక్కసారి శిక్షిస్తాడు. తల్లిదండ్రులుగా మనం పిల్లల్ని శిక్షించమా? అంత మాత్రాన వారు శిక్ష అనుభవించాలని, ప్రాణం పోగొట్టుకోవాలని మనం అనుకుంటామా? మనము ఎలాగా మరి ఆ క్రమశిక్షణలో పెడతామో, దేవాది దేవుడు కూడా ఈ ఇశ్రాయేలు ప్రజలకి ఆ క్రమశిక్షణలో భాగంగా విగ్రహారాధన చేస్తున్నారు. అలాగే ఈ సోషల్ ఇంజస్టిస్ ఉన్నది కాబట్టి వీరికి శిక్ష విధించాడు. కానీ శిక్ష విధించిన దేవుడు ఒక పక్క కృపను కూడా చూపిస్తున్నాడనే సత్యాన్ని మనం గ్రహించాలి. నిజమే, ఆ యొక్క యూదా ప్రాంత వాసులు, ఇశ్రాయేలీయులు పాపం చేశారు. మరి విగ్రహారాధన అని అంటున్నాను. ఇంతకీ ఏమిటా విగ్రహారాధన? అవకాశం వచ్చింది కాబట్టి నేను కొంత క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తానండి. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు చుట్టుపక్క వారితో సాంగత్యం చేశారో, చుట్టుపక్క వారితో ఆ సంస్కృతిని వారు తీసుకున్నారో, వెంటనే వారు విగ్రహారాధన ప్రారంభించారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క మనస్తత్వం ఏంటంటే, నువ్వు ఏం చెయ్యు వాళ్ళు మరలా పడిపోయే అవకాశం చాలా 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 ఎక్కువగా ఉన్నది. మనం ఒక సామెతని మనం వింటా ఉంటుంటాం, మాట్లాడుతూ ఉంటుంటాం. మరి కుక్కనంట సింహాసనం మీద నుంచి తీసుకెళ్తున్నప్పటికీ, బంగారు సింహాసనం మీద కూర్చున్నప్పటికీ అదేదో చేస్తదంట. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే చేశారండి. యోసేపు పారిపోయాడని తెలుసు, బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మనం నేర్చుకున్నాం. కానీ మన పురుషులు పారిపోరు, గాని పారిపోకుండా పెళ్లి నడక నడుస్తారు కొంతమంది, ఇంకొంతమంది సోఫా సెట్ వేసుకుంటూ కూర్చుంటారు కొంతమంది, ఇంకొంతమంది మంచం వేసుకుని పడుకుంటారు ఇంకొంతమంది. ఇవన్నీ మనకు తెలిసినప్పటికీ కూడా పాపము చేస్తూనే ఉంటాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళు బైబర్త్ ఏమీ కాదండి. ఎప్పుడైతే ఇరుగు పొరుగు వారితో సాంగత్యం చేశారో పడిపోయారు. అది వారికి విగ్రహారాధన అయిపోయింది. దానివల్ల వారికి శిక్ష వచ్చింది. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో వాళ్ళందరూ కూడా ఆహారము తీసుకోలేదని తెలుసు, మొక్కలేదు అని తెలుసు. కానీ అనేక సందర్భాల్లో మరి మన పురుషులు
మరి కంట్రోల్ చేసుకోలేరనే విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అంటే మనం పరీక్షించి మనం మారాలని, సత్యములోనికి నడిపించబడాలని తెలిసినప్పటికీ అనేక సందర్భాల్లో అవకాశం రాక పరిశుద్ధులు అయిపోయిన పురుషులను కూడా మరి మనము చూస్తున్నాం. ఈరోజు చూడండి, అనేక సందర్భాల్లో మన చుట్టూ త్రాగుబోతులు ఉన్నారు. అలాగని మనం త్రాగాలని లేదు. మన చుట్టూ ఈ ధూమపానం చేసేటువంటి వారు ఉన్నారు. అంత మాత్రాన మరి మనము ధూమపానం చెయ్యాలని లేదు. మన చుట్టూ వ్యభిచారం చేసేటువంటి వారు ఉన్నారు. అంత మాత్రాన వ్యభిచారం చెయ్యాలని లేదు. మన చుట్టూ లంచగొండితనం కలిగిన వారు, మన చుట్టూ కట్నం తీసుకునేటువంటి వారు, మన చుట్టూ కూడా అన్యాయంగా సంపాదించేటువంటి వారు ఉన్నారు, లేదని అనట్లేదు. కానీ వారిలాగా మనం కూడా అలా ఉంటామని కాదండి. మన చుట్టూ కూడా ఫిల్తీ లాంగ్వేజ్, స్లాంగ్, బూతులు మాట్లాడేటువంటి వారు ఉన్నారు. అంత మాత్రాన మనం బూతు మాటలు మాట్లాడాలని లేదు. ఈరోజు సిటీస్ లో మీరు చూడండి, చిన్న చిన్న పిల్లలు కూడా ఎఫ్ అనే వర్డ్ వాడుతున్నారు. ఎంత భయంకరమో కదా అది. అంటే చుట్టూ అటువంటి వారు ఉన్నారని మనము కూడా అలా చేస్తామా? తెలుగులో ఒక సామెత ఉన్నది, మన యొక్క బంగారం మంచిదైతే ఎక్కడున్నా అది మెరుస్తూనే ఉంటదట. మన బంగారం మంచిది కాదే. ఇశ్రాయేలు ప్రజల యొక్క విగ్రహారాధనకి కారణం ఏంటంటే, చుట్టూ ఉన్న వారితో కలిసి సాంగత్యం చేసి మరి పడిపోతున్నారు. మరి మనము పడిపోకూడదు. మనం క్రైస్తవులమని, వేరు చేయబడిన వారమని, పరిశుద్ధాత్మలో బాప్తిజం తీసుకున్నామని, ఆ విషయాల్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. రెండవదిగా, ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క విగ్రహారాధన ఎందుకు వచ్చిందంటే, ఇతర దేశస్తులకి ఆ యొక్క సృష్టి దేవుడు, వర్షానికి ఒక దేవుడు, పాపం చేస్తే ఒక దేవుడు, యుద్ధానికి వెళ్తే ఒక దేవుడు, ఆ విజయానికి ఒక దేవుడు, అన్నింటికీ ఈ సృష్టిని ఆరాధించేటువంటి వారు. ఈ ఇశ్రాయేలు ప్రజలు కూడా ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి ఆరాధించకుండా, ఆ సృష్టికర్త సృష్టించిన ఈ సృష్టిని వారు ఏం చేసేటువంటి వారంటే మరి ఆరాధించేటువంటి వారు. స్వల్పకాలికమైన ఆనందం కొరకు సృష్టికర్తను మరిచారు. కాబట్టి ఈ ఇశ్రాయేలు ప్రజలకి మరి ఆ యొక్క శిక్ష వచ్చింది. ఇంకా ఈ ఇశ్రాయేలు ప్రజల యొక్క పాపం ఏంటంటే, మరి ఎప్పుడూ కూడా సోషల్ ఇంజస్టిస్, అంటే భేదల్ని తయారు చేయడంలో వీరు కూడా మరి కొంత సాయం చేశారు. వీరు కూడా భేదలకి అన్యాయము చేశారు. భేదల పక్షాన ఉన్న దేవుడని తెలుసు. వారు కూడా ఒకప్పుడు అన్నోన్ పీపుల్ అని తెలుసు. ఒకసారి కొంత దీవెన వచ్చేసరికి కళ్ళు ఇక్కడ కానీ ఇక్కడికి ఎక్కేసాయి. అంటే ఈ యొక్క తప్పుని కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుని శిక్షించేడంటే, దేవుడు ఒక్కొక్కరి జీవితాల్ని ఎంత సూక్ష్మంగా చూస్తాడో కదా. మనం ఒక్కొక్కసారి ఎవరికి కూడా అన్యాయం చేయవండి. ఒక్కొక్కసారి పేదలకు ఇస్తా ఉంటుంటే చాలా మంది వద్దు అంటారు. దేవుడు మనకు ఉన్నదని ఎప్పుడైనా ఆపేశాడా? ఏమ్మా, ఏం సార్, మీకు మనకి అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి కదా, దేవుడు ఇంక నీ ఆశీర్వాదం చాలు అని ఫుల్ స్టాప్ పెట్టేశాడా? పెట్టలేదు కదా, ఇస్తూనే ఉన్నాడు కదా. భేదల్ని తృణీకరిస్తే కూడా దేవుడు శిక్ష విధిస్తాడు. ఇది నహూము గ్రంథంలో ఉన్నది, బైబిల్ చరిత్రలో ఉన్నది. మరి మనలో కూడా ఎలా ఉన్నదంటే, డినామినేషన్స్ పరంగా విడిపోయాము. లెటర్ కావాలంటే ఒక పాస్టరు, డినామినేషన్ కి ఒక పాస్టరు, అప్పు కావాలంటే ఒక పాస్టరు, ప్రార్థనకి ఒక పాస్టరు, ఆల్నైట్ ప్రేయర్కి ఒక పాస్టరు. ఇలాగా మా చర్చి అంటే కరెక్ట్, కేవలం ఏజీ చర్చి కరెక్ట్ అని కొంతమంది అంటే, మా చర్చిలోనే మంచి ఆరాధన జరుగుతుందని ఇంకొంతమంది అంటే, మా చర్చే కరెక్ట్ అని ఇంకొంతమంది అంటే, మాది ఎప్పటి నుండో ఉందని ఇంకొకరంటే, ఇలాగ ఎక్కడ చూసినప్పటికీ కూడా సృష్టికర్తని మరిచి ఏం చేస్తున్నామంటే, మనకు తెలియకుండానే ఆయన సృష్టించిన వ్యవస్థల్ని, ఆయన సృష్టించని
వ్యవస్థల్ని మనం ఆరాధన చేసేస్తున్నాం. ఇది కూడా దేవుడు పరిగణలోనికి తీసుకుని ఉంటాడు. ఖచ్చితంగా మనం గాని ఇటువంటి విగ్రహారాధన నుండి బయటికి రాకపోతే, ఈ సోషల్ ఇంజస్టిస్ గాని ఏ కోణంలో మన దగ్గర ఉంటే మరి ఖచ్చితంగా దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు, శిక్ష విధిస్తాడనే సత్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్రజల యొక్క పాపం ఏంటంటే మరి ప్రతిదీ కూడా అవిశ్వాసం అండి. నేను ఎందుకు ఇతరుల వైపు చూస్తాను, నేనెందుకు రేపటిని గురించి చింతిస్తాను? విశ్వాసం లేకపోవడం వల్ల. విశ్వాసం ఉంటే రేపటిని గురించి నేను చింతించను, ఇతరుల వైపు చూడను. నాకు రేపటిని గురించి చింత ఉంది కాబట్టి ఇతరుల వైపు చూస్తున్నాను. తద్వారా దేవుడి మీద ఉన్న విశ్వాసాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాను. ఇది కూడా పాపముగా దేవుడు చూశాడండి. ఒక్కొక్కసారి ప్రియులారా, మనం అందరం కూడా మనుషులం, కానీ ఒక్కొక్కసారి క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, అన్నీ తెలిసినప్పటికీ ఒక సాధారణమైన మనిషిగా మనం ప్రవర్తిస్తాం. అన్నీ మనం అనుకున్నట్టే అయిపోవాలి, అన్నీ మన సమయంలోనే అయిపోవాలి, మన ఇష్టమే జరగాలి, మన చాయిసే జరగాలి. మరి మనకిష్టమైనదే మనము అనుకున్నట్టు అనుకున్న సమయంలో మరి మనకి వచ్చేయాలి. ఆయన చిత్తం లేదు, ఆయన సమయం లేదు, ఆయన కోరిక నెరవేర్చబడట్లేదు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11 అనగానే విశ్వాస వీరుల లిస్ట్ ఉంది. ఏ వీరులు? ఏ వీరులు అంటే ఈ వీరులు, ఈ లిస్టులో ఉన్నవారు విశ్వాసముతో ఆ సింహపు నోరుని మోయించారు, విశ్వాసముతో రాజ్యాల్ని జయించారు. ఆ విశ్వాసం లేకుండా ఈ ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుణ్ణి తక్కువగా చేసి చూశారు. కాబట్టి ఆ శిక్షని వారు పొందుకున్నారండి. మరి మనము ఇశ్రాయేల్ లాగా ఉండవద్దు. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు, ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారు కాబట్టి దేవుడు ఆ శిక్షకి అనుమతించాడు. ఈరోజు మనం కూడా అనేక రకాలైన శిక్షలు అనుభవిస్తున్నాం. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా. ఈ యొక్క బ్యారన్నెస్ అంటే ఈ యొక్క గొడ్రాలుగా కొంతమంది ఉంటున్నారు, అనేక మందికి అప్పులు ఉంటున్నాయి, అనేక మందికి సమాధానము లేదు, అనేక మందికి నెమ్మది లేదు, అనేక మంది జీవితాల్లో మరి లేమి ఉన్నది, అనేక మంది జీవితాల్లో పురోగతి లేదు. దానికి కారణము ఇదే అని నేను అనట్లేదు. ఒకవేళ ఈ విగ్రహారాధన కూడా కారణము అయి ఉండవచ్చు. ఏమో మనం కూడా సోషల్ ఇంజస్టిస్ చేస్తున్నామేమో, అది కూడా ఒక కారణం అవ్వచ్చు. పేదల పక్షాన కాకుండా ధనవంతుల పక్షాన ఉంటున్నామేమో, అది కూడా ఒక కారణం కావచ్చండి. ఎప్పుడైతే పేదల పక్షాన ఉండట్లేదా, ఎప్పుడైతే ఒక వ్యక్తి గాని, కుటుంబం గాని, సంఘము గాని పేదల పక్షాన ఉండరో అది సోషల్ ఇంజస్టిస్ కి దారి తీస్తుంది. దాన్ని దేవుడు పరిగణలోనికి తీసుకుని శిక్ష విధిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రిస్మస్ వచ్చేస్తున్నది, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంతకు ముందు కూడా చెప్పాను. క్రిస్మస్ క్యారల్స్ కి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? బస్సుల్లో, వ్యానుల్లో వెళ్తా ఉంటుంటారు. ధనవంతుల ఇంటికి మొత్తం బస్సు ఖాళీ అయిపోతుంది. అంటే ఆ నడిపిస్తున్న నాయకులు, అమ్మో పలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అందరూ కిందకి దిగండి, ఆ డ్రైవర్ని తీసుకెళ్ళిపోతారు, ఆ క్లీనర్ని తీసుకెళ్ళిపోతారు, అందరూ వెళ్ళి ఆ ధనవంతులు ఆపండహే అని చెప్పినంత వరకు పాడేస్తా ఉంటుంటారు. అంటే ఆ యొక్క మరి చెంచా అంటాం కదండి, చెంచాగిరి అంటాం కదా, స్పూన్ అదనమాట. అదే బేదల ఇంటి దగ్గరికి ఆ బస్సు వెళ్ళేసరికి ఒకరిద్దరు దిగండి. ఇది ఒకవేళ మీలో ఎవరైనా ఇలా చేస్తే శిక్ష వస్తుంది సుమా. ఎందుకంటే అది సోషల్ ఇంజస్టిస్. పేదల పక్షాన లేకుండా ఇది చేసినా సరే అది పాపము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నానండి. ఇప్పుడు చూడండి, ముగించేస్తాను. పాపం చేశారు ఇశ్రాయేలు ప్రజలు, ఇంకంతేనా? వాళ్ళ బతుకంతేనా? వారి జీవితం అంతేనా అని ఆలోచన చేస్తే కాదండి.
దేవుడికి ఇంకొక వైపు ఉందని చెప్పాను, మరి అసలు వైపు ఏంటండి? కరుణ, దయ, జాలి, ప్రేమ, ఓర్పు, సహనము. దేవుడు ఎలాగైతే ఒకసారి వారికి శిక్ష విధించాడో తర్వాత ఏం చేశాడంటే ఈ నహూము ప్రవక్తని పంపించి వారికి ఓదార్పునిచ్చాడు. తర్వాత కాలంలో ఈ అష్షూరీయులు ఇంకా హతము చేయబడ్డారు. బాధించబడిన వారు హతము చేయబడ్డారు. భూమి మీద లేకుండా పోయారు. ఇక మీదట ఆ శత్రువులు లేరు. ఈ నహూము గ్రంథం నుండి ఇంకొక సత్యం ఏంటో తెలుసా? ఈ అష్షూరీయులు, ఈ అసిరియన్స్ నరకం చూపించారండి. ఎప్పుడైతే ఈ ప్రజలు అంత వేదన పడ్డారో దేవుడే స్వయంగా కలుగు చేసుకున్నాడు. అనేక సందర్భాల్లో ఇశ్రాయేలీయులు ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు దిగొచ్చాడు, దూతను పంపించాడు, అప్పుడు దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడు. కానీ ఈ సందర్భంలో వీళ్ళు అడగకుండానే దేవుడు వారి మీద కరుణ చూపించి కనికరించి జాలి చూపించి ఆయనంతటా ఆయన కలుగు చేసుకుని విడుదలనిచ్చాడు. అష్షూరీయులు వారి గర్వంతో వారే పడిపోయారు. ఆ చరిత్ర చదివితే వాళ్ళకి అన్రెస్ట్ వచ్చి, వాళ్ళకి యుద్ధం వచ్చి, వారికి సమాధానం లేక వాళ్ళు చంపుకొని భూమి మీద లేకుండా పోయారు. బాగా గమనించండి, ఎంతవరకు ఆఖరిగా చూస్తున్నారో నాకు తెలియదు. ఆఖరి వరకు చూస్తున్న వారికి దేవుని యొక్క దీవెన రాబోతుంది. ఎందుకంటే నేను చదువుతున్న బైబిల్, మీరు చదువుతున్న బైబిల్ ఇది సత్యమండి. హిస్టరీ రిపీట్స్. ఇందులో ఉన్నది మన జీవితంలో జరుగుతుంది కాబట్టి ఇది లివింగ్ వర్డ్ అయ్యింది. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ మోషే భక్తుడు పై వచనంలో అంటాడు, మీరు మరలా ఈ శత్రువుల్ని అనగా ఈ ఐగుప్తుల్ని మీరు ఇంకా చూడరు, మీరు ఓరకనే నిలిచి ఉండి చూడుడి అని అంటాడు. ఈరోజు కూడా అనారోగ్యం ఉందా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? భర్తతో సమస్య, పిల్లతో సమస్య, జాబ్లో సమస్య, రక్త సంబంధికులతో సమస్య, ఏ సమస్య అయినప్పటికీ ఒకవేళ మనం పూర్వంలో పాపము చేసి ఆ శిక్షను అనుభవిస్తున్నప్పటికీ సంతోషించి ఆనందించాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు కరుణామయుడు, మన దేవుడు దయామయుడు, మన దేవుడు ప్రేమామయుడు. ఆ రోజుల్లో ఇశ్రాయేళ్ల పక్షాన ఆ వ్యక్తులు ప్రార్థించకపోయినా కలుగు చేసుకున్న దేవుడు ఈ రోజు కూడా మనకి శత్రువులుగా ఉన్న ఈ ఆర్థిక ఇబ్బందుల్ని తీసేస్తాడు. మనము ఇంకా ఈ ఆర్థిక ఇబ్బందులను మనము ఇంకా చూడము. ఒక వచనం చూపిస్తాను, దయచేసి అందరూ చూడాలని కోరుతున్నాను. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం. ఆయన ఏం చేస్తాడండి? మన శత్రువుల ఎదుట మనకి భోజనము సిద్ధపరుస్తాడు. మనము శత్రువుల ముందు కూర్చోగలమా? ఆ శత్రువు మనకి హాని చేయడా? ఇంకా శత్రువు దగ్గర కూర్చొని ఒక సెకండ్ కూర్చోవచ్చు, ఏదో ఒక మాట మాట్లాడచ్చు, తీరుబడిగా భోజనం చేస్తామా? శత్రువుల ముందు దేవుడు మనకి భోజనం పెట్టడం అంటే అర్థం ఏంటంటే, నా ఎదురుగా శత్రువు ఉన్నాడు, నాకు హాని కలుగ చేస్తాడు, కానీ నా పక్కన ఉన్నది ఎవరో తెలుసా? నా కుడి పక్కన ఉన్నది ఎవరో తెలుసా? నా ఎడం పక్కన ఉన్నది ఎవరో తెలుసా? నా వెనకాల ఉన్నది ఎవరో తెలుసా? అద్వితీయుడగు దేవుడు, శక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. ఎంత గొప్ప దేవుడు నేను కలిగి ఉండగా, నాతో ఎంత గొప్ప దేవుడు ఉండగా ఈ శత్రువు నన్ను ఏమైనా చేయగలడా? మీలో అనేక మందికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కదా. నీతో దేవుడు ఉండగా ఈ అనారోగ్యం అనే శత్రువు నీ ముందు ఉండగలదా? మీలో అనేక మందికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కదా. అప్పులు 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 అప్పులు, ఎక్కడ చూసినా లోన్లు, అప్పులు. నీతో దేవుడు ఉండగా, నీలో దేవుడు ఉండగా, ఎంత గొప్ప దేవుడు ఉండగా ఈ ఆర్థిక ఇబ్బంది అనే చిన్న శత్రువు నీకు హాని చేయగలడా? ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, లేమి అనే శత్రువు, అసమాధానము అనే శత్రువు, ఓటమి అనే శత్రువు, ఈ యొక్క మరి ఎక్సెల్ అవ్వకపోవడం, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే, ఇవన్నీ మనకి శత్రువులండి.
ఈ యొక్క అంటే కోపము ఒక శత్రువు. ఈ యొక్క ఎప్పుడు మొహం మార్చుకొనడం ఇదొక శత్రువు. ఎప్పుడు చూసినా సరే ఎక్కడో చోట ఓడిపోవడము ఇదొక శత్రువు. ఎందులో కూడా వర్ధిల్లకపోవడము ఇదొక శత్రువు. అంటే సమస్యలు ఇదొక శత్రువు. ఆఫీసులో సమస్య, కాలేజీలో సమస్య, ఇంట్లో సమస్య, వ్యాపారంలో సమస్య, ఎక్కడికి వెళ్ళినా సమస్య. ఇవన్నీ కూడా శత్రువులు. ఈరోజు మీకు నేను దేవుని వాక్యాన్ని చూపిస్తున్నాను. దేవుని వాక్యం చెప్పింది ఆ శత్రువుల్ని ఇంకా మీరు చూడరు అని. నహూం భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నహూం భక్తుడి పేరు సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడు, కంఫర్టర్. ఆ రోజుల్లో ప్రవచించిన దేవుడు ఈ రోజు మనతో కూడా ప్రవచించేలాగా చేస్తున్నాడు. అదే వాక్య భాగం ద్వారా. ఏ శత్రువు ఉన్నప్పటికీ ఎంతో కాలం వర్ధిల్లరండి. ఆ శత్రువులు సెల్ఫ్ గోల్ వేసుకొని ఓడిపోయేటువంటి ఆ సమయం ఎంతో దూరంలో లేదు. ఎంతవరకు వచ్చామో ఇంకొంచెం మనం కష్టపడితే దేవుడు ఖచ్చితంగా కలుగు చేసుకుంటాడు. మన జీవితము మునపటి వలె ఉండదు. మన జీవితము మునపటి వలె ఉండకుండా గొప్ప ఆశీర్వాదాల్ని మనం పొందుకుంటాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్. Shalom Aleichem, Malachei Shalom.